Guys, in this video, we can take a look about to display the double linked list data in reverse order. So in last video లో మనం ఏం చూసాం కదా, సో ఆల్రెడీ మనం డబల్ లింక్ లిస్ట్ క్రియేషన్ ని చూసాము. బై ద వే దాని డిస్ప్లే కూడా చూసాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో మనం నార్మల్ గా ఫార్వర్డ్ డైరెక్షన్ లోనూ మనం డిస్ప్లే చేస్తాం డేటాని, యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కూడా మనం డేటాని డిస్ప్లే చేస్తాం. ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, వీ నీడ్ టు డిస్ప్లే ద డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో మనకి డబల్ లింక్ లిస్ట్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, డబల్ లింక్ లిస్ట్ కి రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే, సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి ఏమైంది, దేర్ ఈస్ ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్. బట్ వెన్ కమ్ టు డబల్ లింక్ లిస్ట్ లో మనకి ఇంకొక స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఏంటి అంటే, వీ కెన్ గో ఫార్వర్డ్, బై ద వే బ్యాక్వర్డ్ కూడా రావచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్, ఈ లాజిక్ దేనికోసము అంటే, సో వీ కెన్ ట్రావర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్, నథింగ్ బట్ వీ కెన్ మూవ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే నాకు ఇప్పుడు అవుట్పుట్ ఎలా కావాలి, 30, 20, 10 కావాలి. ఓకే, సో ఇక లేట్ చేయకుండా లాజిక్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి అన్న, సో దిస్ ఈస్ ద మెయిన్ కోడ్, void reverse display, nothing but reverse display. So here first we can check with the condition like sw equal to null. స్టార్ట్ అనేది నల్ల, ఎప్పుడు కూడా స్టార్ట్ ఎక్కడ ఉంటుంది, సో ద ఫస్ట్ నోడ్ దగ్గర స్టార్ట్ ఉంటుంది అనమాట. ఈ స్టార్ట్ అనేది నల్ల అంటే కాదు, స్టార్ట్ అనేది నల్ కాదు. సో కాబట్టి కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అల్టిమేట్ ఇట్ ఈస్ ఫాల్స్. అప్పుడు ఇది డైరెక్ట్ ఇట్ విల్ స్టెప్ ఇన్ టు ఎల్స్ బ్లాక్. ఈ ఎల్స్ బ్లాక్ లో ఏముంది మనకి, సో టెంప్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఈ లాజిక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం టీ అనే ఒక టెంప్ పాయింటర్ ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే, లాస్ట్ నోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మూవ్ చేయాలి. ఎప్పుడైతే వన్స్ ఒకసారి టెంప్ అనేది లాస్ట్ నోడ్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు మనం ఉల్టా ప్రింట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, వి నీడ్ టు మూవ్ దిస్ టెంప్ ఏదైతే ఉంటుందో ఆ టెంప్ ని లాస్ట్ నోడ్ కి తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు టెంపైర్ ప్రీవియస్ టెంపైర్ ప్రీవియస్ టెంపైర్ ప్రీవియస్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి డేటా అనేది రివర్స్ ఆర్డర్ లో మనకు వస్తుంది అనమాట. లైక్ ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ టెంప్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే దాని అర్థం ఏంటి అంటే, టెంప్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి స్టార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి టెంప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, while temp arrow next not equal to null, condition true or false. temp arrow next ఏముంది, 1002. temp arrow next అదే కదా, ఇది నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ ఆ ఫాల్స్, కండిషన్ ట్రూ. అది కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, టెంప్ ఏమవుతుంది, టెంప్ ఈక్వల్ టు టెంప్ arrow నెక్స్ట్ అంటే టెంప్ ఇక్కడ ఉంది కదా, టెంప్ ని ఏం చేస్తున్నాం, టెంప్ arrow నెక్స్ట్ ఏముంది 1002 అంటే టెంప్ అని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అనమాట. అంటే టెంప్ అనేది ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్ రైట్. టెంప్ arrow ఈక్వల్ టెంప్ arrow నెక్స్ట్ అనగానే, సో ఎప్పుడైతే మనకి లూప్ క్లోజ్ అయిందో అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఏమని కండిషన్ చెక్ చేస్తుంది, టెంప్ arrow నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. మళ్ళీ టెంప్ arrow నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు 1003 అనేది విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్, ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తుంది టెంప్ ఈక్వల్ టు టెంప్ arrow నెక్స్ట్. టెంప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టెంప్ arrow నెక్స్ట్ అంటే 1003. అప్పుడు టెంప్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, టీ ఇక్కడ వరకు మూవ్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్, టెంప్ arrow నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ arrow నెక్స్ట్ ఏముంది, నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ ఆ ఫాల్స్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫాల్స్. ఈ రెండు మనకి ట్రూ అయింది, ఇది మనకి ఫాల్స్ అయింది. ఎప్పుడైతే మనకి ఫాల్స్ అయిందో ఇట్ విల్ ప్రింట్ లైక్ అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుంది అంటే, లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అవుట్పుట్ లో మనకి రివర్స్ ఆర్డర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. సో గైస్, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనం ఏం చేసాం ఇక్కడ, టెంప్ అనే ఒక పాయింటర్ ని ఏం చేసాము అంటే, టెంప్ అనే పాయింటర్ ని లాస్ట్ వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం లాస్ట్ లో టెంప్ arrow డేటా ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 30 వస్తుంది. తర్వాత మూవ్ ప్రీవియస్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా రివర్స్ ఆర్డర్ లో డేటా ప్రింట్ అవుతుంది. ఈ లాజిక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, వీ నీడ్ టు మూవ్ ద టెంప్ టు ద లాస్ట్ నోడ్. సో దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ నుంచి ప్రింట్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే ఇక్కడ ప్రీవియస్ దాంట్లో ఏం చేసామంటే, ఇది రాయలేదు, జస్ట్ ఇది ఒకటే రాసి, నథింగ్ బట్ ఈ ఒక్క కోడ్ రాసి మనం ఏం చేసాం, టెంప్ arrow నెక్స్ట్ రాసాం. అప్పుడు టెంప్ arrow నెక్స్ట్ అంటే ముందు 10 ప్రింట్ అయిన తర్వాత 20 ప్రింట్ అయిన తర్వాత 30 ప్రింట్ అయింది. బట్ ఇది రివర్స్ ఆర్డర్ లో కాబట్టి, సో ఫస్ట్ మనం టెంప్ ఏం చేయాలంటే లాస్ట్ నోడ్ వరకు పట్టుకెళ్ళాలి. దానికోసం లాజిక్ ఇది. ఇప్పుడు టెంప్ అనేది లాస్ట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం టెంప్ arrow డేటాను ప్రింట్ చేయాలి, ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ వరకు అయిపోయిందా, సో నౌ వి నీడ్ టు ప్రొసీడ్ విత్ దిస్ లాజిక్. వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ అంటే ఏంటి, ఇప్పుడు టెంప్ అంటే ఏమొస్తుంది, 1003 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, నాట్ ఈక్వల్ టు నల్ కదా. సో ఆబ్వియస్లీ ద కండిషన్ ఈస్ ట్రూ. అప్పుడేమవుతుంది, సో టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇట్ విల్ ప్రింట్ పర్సెంటల్లీ టెంప్ arrow డేటా. టెంప్ అనేది ఇక్కడ ఉంది. టెంప్ arrow డేటా అంటే ఎంత, ఇప్పుడు 30. ఫస్ట్ ఇట్ నీడ్స్ టు ప్రింట్ ద వాల్యూ 30. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ప్రింట్ అయిపోయింది, ఏమవుతుంది, టెంప్ ఈక్వల్ టు టెంప్ arrow ప్రీవియస్.
టెంప్ని ఎక్కడ మూవ్ చేస్తున్నాం? టెంపర్ ప్రీవియస్ ఏముంది 1002 అంటే ఇప్పుడు టెంప్ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాం అంటే టెంపర్ ప్రీవియస్ 1002 ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడు టెంప్ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్ రైట్. నెక్స్ట్ ఎప్పుడైతే లూప్ చూసిందో అగైన్ ఏమవుతుంది? ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. మళ్ళీ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ అంటే ఏంటి ఇప్పుడు? 1002 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్? కండిషన్ ట్రూ. అప్పుడు ఏమవుతుంది? అగైన్ ఇట్ గో అండ్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ టెంప్ యారో డేటా. టెంప్ యారో డేటా అంటే ఏముంది? టెంప్ యారో డేటా. సో టెంప్ యారో డేటా 20, ఇట్ నీడ్స్ టు ప్రింట్ 20. సో దాని తర్వాత ఏమవుతుంది? టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో ప్రీవియస్. టెంప్ యారో ప్రీవియస్ ఏముంది? 1001. సో అప్పుడు టెంప్ అనేది ఏమవుతుంది? ఇక్కడికి మూవ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ రైట్. యా నెక్స్ట్ వన్ అగైన్ ఏమవుతుంది? మళ్ళీ మనకి గో అండ్ చెక్ ద కండిషన్. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు టెంప్లో ఎంత ఉంది? టెంప్ అంటే నథింగ్ బట్ అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ ఏముంటుంది మనకి? 1001 is not equal to null. Condition true or false? Obviously the condition is true. ఎప్పుడైతే ట్రూ అయిందో అగైన్ ఇట్ గో టు స్టెప్ ఇన్ టు ద కండిషన్ లూప్, నథింగ్ బట్ లూప్. సో ఈ లూప్ లో ఉన్న స్టేట్మెంట్ టెంపరరీ డేటా ప్రింట్ చేస్తుంది. టెంపరరీ డేటా ఏముంది ఇప్పుడు? 10. సో ఇప్పుడు ఏమవుతుంది? టెంప్ ఈక్వల్ టు టెంపరరీ ప్రీవియస్. టెంపరరీ ప్రీవియస్ అంటే ఏముంది ఇక్కడ? నల్. ఇందాక నేను చెప్పినట్టు ఒక నల్ అనేది ముందు క్రియేట్ అవుతుంది, అప్పుడు టెంప్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్రమ్ ఇక్కడ నుంచి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను దీని గురించి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయింది కాబట్టి అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ టెంప్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి నల్ దగ్గర ఉంది కదా. నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ఫాల్స్. సో అల్టిమేట్గా ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ స్టేట్మెంట్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. సో అల్టిమేట్గా వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్ అంటే ఏంటి అంటే 30, 20, 10. 30, 20, 10. So this is the way we need to print the data in a reverse order in double linked list. ఆల్రెడీ మీకు నేను క్లియర్గా చెప్పాను. సింగిల్ లింక్ లిస్ట్లో మనకి ఫార్వర్డ్కి వెళ్తాము, డబుల్ లింక్ లిస్ట్లో ఫార్వర్డ్ వెళ్తాం, బ్యాక్వర్డ్ కూడా వెళ్తాము. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ లింక్ లిస్ట్ అండ్ డబుల్ లింక్ లిస్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.